నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎందుకు అంటే మంత్రి కూతురు కొండా సుస్మిత బుధవారం నాడు రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అనరాని మాటలు మాట్లాడింది. ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డిని రోజు ఏ విధంగా ఆరోపణలు చేస్తూ విమర్శిస్తూ టార్గెట్ చేస్తున్నారో అదే స్థాయిలో మాట్లాడింది ఆ అమ్మాయి కూడా. అసలు రేవంత్ రెడ్డి నీ స్థాయి ఎంత అన్నట్టుగా నిలదీసింది బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతూ మైకులో. అది కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ఒక 3 రోజుల కిందట ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో బహిరంగ సభ జరిగింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని జనాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి కొండా దంపతులకు పాటు కొండా సుస్మిత పటేల్ కూడా ఒళ్ళు మండించింది. ఎందుకు అంటే, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొండా దంపతుల కూతురు కొండా సుస్మిత పటేల్ రెడీ చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే అభ్యర్థి అన్న హోదాలో పద్ధతిలో నియోజకవర్గ వ్యాప్తంగా సుస్మిత పటేల్కు మద్దతుగా పోస్టర్లు, బ్యానర్లు ఇవన్నీ కూడా బాగా సర్క్యులేషన్లో ఉన్నాయి. తాను డైరెక్ట్గా సుస్మిత పటేల్ ప్రకటించేసుకున్నది తనకు తానే, రాబోయే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను, గెలవబోయేది కూడా తానే అని ప్రకటించేసుకునింది. ఇక కొండా దంపతులు కూడా తమ కూతురు పోటీ చేసే తప్పేమిటి అని ఒక లాజిక్తో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే, ఒకప్పుడు ఇదే పరకాలలో కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తాను ఇక్కడ ఒకప్పుడు గెలిచాను కాబట్టి ఇప్పుడు తన వారసురాలిగా తన కూతురు పోటీ చేస్తుంది అని కొండా సురేఖ లాజిక్ అంతా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరు పోటీ చేయాలి, ఎవరు మద్దతుగా ఎవరు నిలబడతారు అన్న విషయాలు ఇక్కడ తెలంగాణలో తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, హైకమాండే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఒక విధంగా ప్రతిపాదించవచ్చు, అవకాశం ఉంటే పట్టుబట్టి కొన్ని సీట్లు సాధించుకోవచ్చు, అంతవరకే. కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 119 సీట్లు రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి అధిష్టానం ఇస్తుంది అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుత వివాదానికి వస్తే, సురేఖ మద్దతుతోనే కూతురు సుస్మిత రేవంత్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది అన్న విషయం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందినాయి. ఎంబటే నిన్న మధ్యాహ్నం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి మాటలన్నింటినీ వీడియోల ద్వారా వాళ్ళందరూ చూశారు. చూసి ఇది ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ సుస్మిత పటేల్ ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు, అలానే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చినటువంటి కమిటీ మంత్రికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కూతురు నోటుకొచ్చినట్టు మాట్లాడితే తల్లి మంత్రికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది కమిటీ. 3 రోజుల్లోపు తగిన వివరణతో తమకు లేఖ అందజేయాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మిత పటేల్ నోటుకొచ్చినట్లు మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2-3 సందర్భాల్లో కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. వీళ్ళ కొండా దంపతుల నైజం ఎలా ఉంటుంది అంటే, తాము అనుకున్నది సాధించకపోయినా, తమకు సరైన గుర్తింపు రావటం లేదని అనుకున్నా కూడా ఇక నోటికి పని చెబుతారు, ఇక నానా రచ్చ చేస్తారు వాళ్ళు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్లకు బాగా పట్టుంది. బీసీ సామాజిక వర్గంకు సంబంధించినటువంటి నేతలు కావడంతో ఆ బీసీ కార్డు అన్నదాన్ని అడ్డం పెట్టుకుని ఎవరినైనా సరే ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అన్నది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కొండా సురేఖ కూడా ఇదే విధంగా గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు అదే పద్ధతిలో కూతురు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి స్థాయి ఎంత, అసలు నువ్వెవరు, నీ స్థాయి ఎంత అని సుస్మిత పటేల్ మాట్లాడింది. నిజంగానే రేవంత్ రెడ్డికి అంత స్థాయి లేకపోతే అసలు ఇప్పుడు సుస్మిత పటేల్ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు. రేవంత్ గురించి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ సత్తా ఏంటో చూపించుకుని వచ్చే ఎన్నికల్లో తామే టికెట్ తెచ్చుకుని పోటీ చేయొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. అంతేగాని బహిరంగంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అన్నది ఎవరు కూడా అంగీకరించటం లేదు. పైగా రాబోయే ఎన్నికల్లో రేవూరికి టికెట్ ప్రకటించావు కదా, నువ్వు
పోటీ చేయించు, తాను కూడా పోటీ చేస్తాను, ఎవరు గెలుస్తారో చూస్తాము అంటూ సవాల్ చేసింది. రేవూరి ప్రకాష్ రెడ్డిని డైపర్లు పెట్టుకుని తిరిగేటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా, జనాలు గెలిపిస్తారా, ఏం చేశాడని గెలిపించాలి అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడటము, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ మంత్రికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మరి నోటీసుకు మంత్రి ఏ విధంగా స్పందిస్తుంది? 3 రోజుల్లోనే కమిటీ అడిగినట్టుగా రాతమూలకంగా సమాధానం ఇస్తుందా? ఇచ్చినా ఇవ్వకపోయినా కమిటీ మంత్రి మీద, పోని మంత్రి కూతురు మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోగలుగుతుందా? ఇవన్నీ కూడా కొంచెం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశాలే. కాబట్టి ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ.